విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. స్పెషల్ అండి, ఎందుకంటే మన ఇండియాలో ఉంటూ కూడా కొంతమందికి తెలుగు రాదు, బట్ తను ఫారెన్ అమ్మాయి అయి ఉండి కూడా తెలుగు మాట్లాడడం నేర్చుకుంది అని చక్కగా మాట్లాడుతుంది. అసలు ఎక్కడ కూడా తెలుగులో ఎక్కడ మిస్టేక్ దొరుకుతుందా అంటే అది కూడా దొరకకుండా మంచిగా చక్కగా మాట్లాడుతుంది. ఎక్కడ కూడా ఇంగ్లీష్ యూజ్ చేయకుండా తెలుగు మాట్లాడడం జరుగుతుంది. తనేనండి ఫిన్లాండ్ నుంచి వెళ్ళి రావడం జరిగింది అండ్ హైదరాబాద్ మన ఇండియా అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 15 years నుంచి వెళ్ళి ఇక్కడనే ఉండి అండ్ ఇక్కడ వాళ్ళను మొత్తం వెదర్ మొత్తం అలవాటు చేసుకోవడం జరిగింది. ఆయన చక్కగా తెలుగు మాట్లాడుతుంది. ఆయన తెలుగు మాటల్లో తన అందరినీ ఆకట్టుకుంటున్న తనేనండి రైటా గారు మనతోనే ఉన్నారు. అండ్ తన ఇండియాలో ఎలా జర్నీ ఎలా ఉంది అండ్ ఇండియా వెదర్ ఎలా ఉంది అండ్ ఫారెన్లో ఎలా ఉండేవారో ఇప్పుడు మేడంని అడిగి కోసం ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి, చాలా బాగున్నాను. రైటా గారు మీ పేరే రైటానా? ఇక్కడికి వచ్చి ఏమైనా చేంజ్ చేసుకున్నారా? ముందు నుంచి నా పేరు రాయితనే. అంటే మా అమ్మ వాళ్ళు నేను పుట్టినప్పుడు నా జుట్టు చూశారు. నా జుట్టు అప్పటి నుంచి కూడా ఇలా బ్లొండ్ కలర్ లో ఉంది. కానీ ఆ బ్లొండ్ కలర్ లో ఇంకొక వైట్ కలర్ స్ట్రీక్ ఉంది. సో ఆ స్ట్రీక్ అంటే మా ఫినిష్ భాషలో రైతా అంటారు. ఇంకా మా ఫినిష్ భాషలో రైతా అంటే ఒక మంచి చెట్టు కూడా ఉంది. సో అలా అది చూసి అది ఆలోచించి నాకు ఆ పేరు పెట్టారు. ఓకే, రైటా అని. అంటే మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంఏ చదువుకున్నాను. అదే ఒకటి బిజినెస్ స్టడీస్, ఇంకొకటి సౌత్ ఏషియన్ స్టడీస్ అని. ఓకే, కానీ ఎప్పుడైనా మీకు అంటే అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇండియా ఫ్రెండ్స్ అంటే ఇండియా వాళ్ళు కలవడం కానీ మీకు ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉండేవారా? నేను చిన్నప్పుడు అసలు నాకు ఎవ్వరు తెలియదు ఇండియా వాళ్ళు. అదే ఫస్ట్ లో మా ఆయనే పరిచయం అయ్యారు. నాకు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ ఆయన పరిచయం అయ్యారు. కానీ అప్పట్లో ఫొటోస్ లేవు, వీడియోస్ లేవు, ఏం లేదు, కమ్యూనికేషన్ అనేది ఏం లేదు కదా. ఎలా మీరు కమ్యూనికేట్ అయ్యారు? అంటే అది 1997 లో జరిగింది. అప్పుడు ఏమో నేను స్కూల్లో ఉంటే ఇంగ్లీష్ ఇంకా కొంచెం బాగా నేర్చుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే ఫిన్లాండ్ లో మొత్తం స్కూలింగ్ మా ఫినిష్ భాషలో ఉంటుంది. ఇంగ్లీష్ మేము ఫారెన్ లాంగ్వేజ్ లాగా నేర్చుకుంటున్నాం. అలా ఏమో నేను యాహూ చాట్ లోకి వెళ్ళాను. అక్కడ అలా చాలా మందితో చాటింగ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఒక రోజు ఒక అబ్బాయితో చాటింగ్ చేశాను. చాలా డిఫరెంట్ గా అనిపించారు. సో డిఫరెంట్ గా అనిపిస్తే మళ్ళా టచ్ లో ఉన్నాము. అప్పుడప్పుడు ఆ యాహూ చాట్ లో కలిసే వాళ్ళం, ఈమెయిల్స్ పెట్టేవాళ్ళం. కానీ మీరు అన్నట్టు అప్పుడు ఫోటోలు, వీడియో కాల్స్ అవి ఏమీ లేవు. అంటే ఒక స్కానర్ ఉంటే చాలా రేర్ గా ఉండేది. ఇలా ఈ స్మార్ట్ ఫోన్స్ లేవు, వెబ్ క్యామ్స్ లేవు. సో మేము ఫోటోలు చూసేటప్పటికి అదే నేను ఆయన ఫోటో చూసేటప్పటికి ఆయన నా ఫోటో చూసేటప్పటికి ఒక 3 సంవత్సరాలు అయింది. అదే చాటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫోటో చూసేటప్పటికి. ఓకే, అంటే 3 years మీ చాటింగ్ లోనే ఫస్ట్ లో లవ్ లో పడ్డారా లేకుంటే ఫోటో చూసిన తర్వాత లవ్ లో పడ్డారా? ఫోటో చూసే ముందే. ఎందుకు ఇంగ్లీష్ నచ్చిందా? ఏంటిది అసలు నచ్చింది మీ ఆయనలో? అంటే ఇప్పుడు చాలా మందితో మాట్లాడుతూ ఉంటే ఎవరిలో డెప్త్ ఉందో ఎవరిలో డెప్త్ లేదో తెలుస్తుంది. అప్పుడు నాకు అది అర్థమైంది, ఈ మనిషిలో మంచి డెప్త్ ఉంది. ఇంకా అప్పటి నుంచి మేము ఏదో ఇలా ప్రకృతి గురించి మాట్లాడే వాళ్ళం, సస్టైనబిలిటీ గురించి మాట్లాడే వాళ్ళం. సో అలాంటి టాపిక్స్ గురించి మాట్లాడితే మాకు అదే మేము ఒకేలాగా ఆలోచిస్తున్నామని అనిపించింది. రియల్లీ గ్రేట్ మేడం. మీరు అందరు చూసి అందం చూస్తారు, ఏదన్నా అంటే మనం చూస్తాం అబ్బాయి ఎలా ఉన్నారు అమ్మాయి ఎలా ఉందని, కానీ మీరు ఓన్లీ అక్షరాలు అంటే ఒక టాలెంట్ ని చూసి లవ్ చేసుకున్నారంటే మీరే ఫస్ట్ అనుకుంటా కదా. ఇండియాలో అయినా ఫారెన్ అయినా ఫస్ట్ లేడీ మీరే అనుకుంటాను, మీ సార్ అని మీరు. అదే అప్పుడు ఫోటోలు లేవు కాబట్టి అలా జరిగింది లక్కీగా. కానీ మీకు అప్పుడు అనిపించేదా మా ఆయన ఎలా ఉంటాడేమో, నేనైతే లవ్ చేస్తున్నాను అని ఎప్పుడైనా అనిపించేదా మీకు అప్పట్లో ఫోటో చూడక ముందు? ఫోటో చూడకుండా ఏం అనిపించలేదు. ఆయన ఫోటో పంపిస్తే అప్పుడు నేను మురిసిపోయాను. ఇంకా నచ్చాడు, చాలా నచ్చారు. ఇంకా అదే ఆ 3 సంవత్సరాలు చాటింగ్ చేసిన తర్వాత జస్ట్ సర్ప్రైజ్ గా ఫోటో పెట్టారు ఒకసారి. వెబ్కమ్ దొరికి నాకు మెయిల్ లో పంపించారు. ఓకే, మిమ్మల్ని చూసిన తర్వాత మీ సార్ ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే? సార్ కూడా కాంప్లిమెంట్లు ఇచ్చారు. నేను కూడా సార్కి చాలా నచ్చారు. అంటే కొంచెం భయం ఉంటది. అంటే ఇండియా మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఇండియా వాళ్ళంటే మా పేరెంట్స్‌కి కొంచెం భయం. ఏదో ఆగ్రా వెళ్ళడం జరిగింది అక్కడ చూసి అని అన్నారు. ఏంటిదమ్మా ఇన్సిడెంట్ ఏంటిది? అంటే మా బామ్మ, తాత ఎప్పుడో 1991లో ఇండియాకి వచ్చారు. అప్పుడు ఓన్లీ ఢిల్లీ వెళ్ళారు, ఆగ్రా వెళ్ళారు.
ఇప్పుడు మీరు కూడా నార్త్ ఇండియా వెళ్తే అక్కడ కొంచెం వేరు, అవును. ఇక్కడ వేరు. మరి 1991లో ఇంకా కొంచెం అవును. అదే అంత మంచి అవును. ఇంప్రెషన్ రాలేదు వాళ్ళకి. అలా ఆ ఇంప్రెషన్ చెప్పి వాళ్ళు మా ఫిన్లాండ్‌కి వచ్చారు. హ్మ్. ఆ తర్వాత కూడా మా ఫిన్లాండ్ న్యూస్ పేపర్స్‌లో ఎక్కడైనా యూరోప్‌లోనో, అమెరికాలోనో ఇండియా గురించి న్యూస్ కొంచెం నెగెటివ్‌గా వస్తాయి. అవును. సో, అలాంటివి అన్నీ చూసి మా అమ్మ, నాన్న వాళ్ళు కొంచెం భయపడ్డారు ఫస్ట్‌లో. హుహు. భయపడ్డారు. మీరెలా ఒప్పించారు మళ్ళీ? నేను ఒప్పించాను. నేను చెప్పాను. అదే ఆ! ఇప్పుడు నాతో పరిచయం అయిన ఆహ్, అతను చాలా బాగున్నాడు. అదే మీకు ఏ భయం లేదు. హ్మ్. వాళ్ళు కొంచెం అప్పుడు విన్నారు. హ్మ్. గానీ వాళ్ళు ఫుల్ కంఫర్టబుల్ ఎప్పుడు అయ్యారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే. వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత. వాళ్ళు మా పెళ్ళికి వచ్చారు ఇక్కడికి. హుహు. అప్పుడు వాళ్ళు చూసారు. వాళ్ళకి నచ్చింది. ఆ! అదే అక్కడ 1991 ఢిల్లీ లాగా లేదు. హ్మ్. ఇక్కడ బానే ఉంది. అందరూ మనుషులు గూడా బావున్నారు. ఫ్రెండ్లీగా ఉంటారు. అలా వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయిపోయారు. తెలుగు వాళ్ళంటే అట్లే ఉంటారు. అందరితో కలిసిపోతారు. ఆ! అంతేనండి. అదే. కదా! అవును. ఓకే. రైటా గారు, మీ మ్యారేజెస్ 3 సార్లు చేసుకున్నారు మీ ఆయనని. ఎక్కడెక్కడ చేసుకున్నారు? ఆ! అదే ఫస్ట్ ఏమో అక్కడ యూకేలో జరిగింది ఒక మ్యారేజ్. ఓకే. అంటే జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. హ్మ్. అక్కడ ఒక మ్యాజిస్ట్రేట్‌లో. ఆ తర్వాత మా ఫిన్లాండ్‌లో చేసుకున్నాము. అదే మా ఫిన్లాండ్ వాళ్ళకి కూడా మా చుట్టాలకి, మా ఫ్రెండ్స్‌కి కూడా మా మ్యారేజ్ సెలబ్రేట్ చేయాలని అక్కడ చేశాము. హ్మ్. ఆ తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ తెలుగు పద్ధతి ప్రకారం చేసుకున్నాం. నిజంగా ఇది మీకే సాధ్యం. కదా! ఆ! రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయింది. మళ్ళీ మీ మమ్మీ వాళ్ళ దగ్గర మీ ఫిన్లాండ్‌లో అయింది. తర్వాత ఇండియాలో అయింది. ఆ! ఆ! ఒక్కటే 3 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. అండ్ ఇంకొకటేంది మీకే జరిగిందిది. అండ్ ఇంకొకటేందంటే వితౌట్ చూడకుండా, అంటే చూడకుండా మీరు లవ్‌లో పడడం. ఓన్లీ మీ మెంటాలిటీ సెట్ అయినని లవ్‌లో పడడం అనేది ఆ! రియల్లీ ఇట్స్ గ్రేట్ అది. ఇంతమందిలో మీకే జరగొచ్చది ఇన్సిడెంట్. కొంచెం ఆలోచించుకున్నప్పుడు ఎలా అనిపిస్తది మేడం? అప్పుడప్పుడు ఫన్నీగా అనిపిస్తదా? అప్పుడప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది. అదే నా జీవితం ఇప్పుడు చాలా వేరే ఉంది. ఆ! అదే ఫిన్లాండ్‌లో ఉంటే నా జీవితం చాలా బోర్‌గా ఉండేది నిజం ఓకే. చెప్పాలంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే చాలా ఇంట్రెస్టింగ్‌గా అన్నీ జరగడం మొదలుపెట్టాయి. హ్మ్. మా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు. "రైతన్ నీ జీవితం మా జీవితాల కంటే ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో, నువ్వు ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టాలి లేదా మా ఫిన్లాండ్ టీవీ వాళ్ళకి ఒక హ్మ్. ఏదో ప్రోగ్రామ్ చేయాలి." అలా వాళ్ళు అంటూ ఉంటారు. ఓకే. ఫిన్లాండ్‌లో మీ ఫ్యామిలీ ఏం జేసేవారు మేడం? మీ పేరెంట్స్ ఏం జేసేవారు? మా నాన్నగారు ఏమో ఎంబీఏ ఓకే. మార్కెట్ రీసెర్చ్ కంపెనీలో చేసేవారు. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. మా అమ్మగారు అగ్రోలజిస్ట్ ఓహ్! గాని యాక్చువల్లీ ఒక యూనివర్సిటీ లైబ్రరీలో అచ్చా! మేనేజర్‌గా చేసేది. మీరెంతమంది? మీరొక్కరేనా? నాకొక అన్నయ్య ఉన్నాడు. ఒక తమ్ముడు. ఆహా! అన్నయ్య ఉన్నాడు. ఒక తమ్ముడున్నారు. మిమ్మల్ని మాత్రం ఇండియాలో ఉన్నారు మీరిప్పుడు హ్యాపీగా. అన్నయ్య నేనిక్కడ వాళ్ళు ఏమంటుంటారు ఇక్కడ జూసి మిమ్మల్ని? ఆ! వా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ! అదే నీ జీవితం చాలా వేరే అయిపోయింది. హ్మ్. అదే మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి కూడా నచ్చింది. వస్తుంటారా వాళ్ళు? వాళ్ళు కూడా వస్తారు. వస్తుంటారు, వెళ్తుంటారు. ఆ! మీ అన్నయ్యకి, తమ్ముడికి తెలుగు నేర్పిచ్చారా ఏమన్నా? వాళ్ళకి ఎక్కువ నేర్పించలేదు. మా అమ్మ వాళ్ళకి ఇప్పుడు ఒక 2, 3 పదాలు వచ్చాయి. ఏం పదాలవి? పుచ్చకాయ. పుచ్చకాయ. ఆ! ఎందుకు ఇష్టమా? వాళ్ళు వచ్చినప్పుడు మా పిల్లలు ఏదో ఎక్కువ పుచ్చకాయ తినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి వినబడింది. పుచ్చకాయ అని తెలిసింది. ఇంకా అక్క అన్న పదం తెలిసింది. ఆ! ఎందుకంటే మా ఫినిష్‌లో అక్క అంటే ముసలి ఆవిడ. ఓకే. అలా ఎలక అంటే. కొంచెం సేమ్. సేమ్ ఇవి నేర్చుకున్నారనమాట మీ ఈ పేరెంట్స్. 3 నేర్చుకున్నా. మీరు ఫిన్లాండ్‌లో మోడర్న్‌గా ఉండేవారు గదా! అవును. ఆ! ఇక్కడ కదా! అంటే ఇక్కడ రాంగానే శారీ కట్టుకోవడం ఇది ఎట్లా నేర్చుకున్నారు? అండ్ ఎవరు నేర్పిచ్చారు ఫస్ట్ మీకు? సారీ కట్టుకోవడం మా అత్తగారు నేర్పిచ్చారు. ఇంకా ఇక్కడ నాకు ఈ సారీస్, ఇండియన్ డ్రెసెస్ చాలా నచ్చుతాయి. హుహు. అంటే కలర్స్, డిజైన్స్, మెటీరియల్స్ అన్నీ బావుంటాయి. ఓకే. ఆ! కొత్తగా యేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఆ! యాక్చువల్లీ. ఓకే. ఆ! చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవును. మీ సార్‌లో నచ్చిందేంటిది మీ హస్బెండ్‌లో? అంటే ఆయనేమో ఒకటేమో మేము ఆలోచించే విధానం ఓకే. చాలా సేమ్‌గా ఉంది. కానీ ఇంకొకటేమో ఆయనలో చాలా ధైర్యం ఉంది. హుహు. అంటే ఇప్పుడు మేము బిజినెస్‌లు చేస్తాము. అవును. అలా ప్రతి దాంట్లో ఆయన ధైర్యంగా డిసిషన్స్ తీసుకుంటారు. హ్మ్. ఇప్పుడు మీరు మా ఇల్లు చూసారు వేరే అవును. ఇంటర్‌వ్యూస్‌లో. యెస్. సో, అలాంటి ఇల్లు ఇంకెవ్వరు కట్టలేదు. హ్మ్. అదే ఈ ఈ ఈ టైంలో యెస్. ఇంకెవరు కట్టట్లేదు. కానీ మా ఆయనకి అలాంటి ఇల్లు కావాలి. అలానే కట్టాలని ఆయన డిసైడ్ చేస్తే
ఎవరు ఏమన్నా ఆయన అదే కానీ అలాంటి ఇల్లు కట్టడానికి రీజన్ ఏంటిది మేడం? అంటే మీరు అడగొచ్చు కదా! మీ సార్‌ని అడుగుతారు కదా! ఎందుకు ఇలాంటిది కడుతున్నావు అంటే ఏం చెప్తారు? అదే మెయిన్‌గా ఏమో అది ఒక న్యాచురల్ హౌస్ అండి. ఓకే. దాంట్లో అదే లోకల్ మెటీరియల్స్, హ్మ్. సస్టైనబుల్ మెటీరియల్స్, ఇకాలజికల్. హ్మ్. సో, అలా మనం సస్టైనబిలిటీని ఎంకరేజ్ చేయాలని అలా కట్టుకున్నాం మేము. ఓకే. కానీ ఇల్లు చాలా బాగుందండి. అవును. నిజంగా చూస్తుంటే మీ ఇంటికి రావాలనిపిస్తుంది. అదే రండి. రండి. ఈ ఇంటర్వ్యూ అయిన షూర్. తర్వాత రండి. షూర్ కంపల్సరీ వస్తాను. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటిది మీ ఇంట్లో? మా ఇంట్లో మా కోర్ట్ యార్డ్ అండి. అంటే అక్కడ ఓపెన్ అవును. స్పేస్ ఉంది. చెట్లున్నాయి. కృష్ణుడి విగ్రహం ఉంది. హ్మ్. అది నాకు చాలా ఇష్టం కోర్ట్ యార్డ్.